ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సుమారుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కలవరి శిలువలో పలికినటువంటి 7 మాటలు ఈ సమయంలో చూద్దాం. మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. ఐదవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పుకొనుచున్నాను. ఆరవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సమాప్తమైనది. ఏడవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలవరి శిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఎందుకంటే కలవరి శిలువలో ఆయన ఎంతో వేదన పడుతూ, శ్రమ పడుతూ, ఓపిక లేకపోయినప్పటికీ ఆయన మాట్లాడగలిగాడు. ఆయన శిలువ యాగము ద్వారా ప్రపంచానికి రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణకు విమోచన ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితంలో ఉచితంగా రక్షణ లభిస్తుంది. ఈ గుడ్ ఫ్రైడే దినమున అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.